ఇక్కడ ఉన్నటువంటి నా తోటి గురువులకు, విచ్చేసినటువంటి గురువు గారి ప్రధాన ఉపాధ్యాయులు, వశిష్ఠ పరంపర ఆశ్రమం గోకులాశ్రమాన్ని నడిపిస్తున్నటువంటి ఎంతోమందికి సహాయ అందించడంలో భాగస్వాములైతున్నటువంటి అతిథులకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ వేదిక ముందున్నటువంటి చిన్నారులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, మనకు ఈరోజు ఈ వేడుక ఎందుకు జరుపుకుంటున్నామంటే, ఇది బంగారు మైసమ్మ తల్లి స్వయంభూగా వెలిసినటువంటి ప్రాంతం. అందుకే ఈ గ్రామం పేరు మైసంపల్లి అని పెట్టారు. అయితే చాలా వెనుకబడినటువంటి ప్రాంతం మన సిద్దిపేట జిల్లా. ఒకప్పుడు కరీంనగర్ జిల్లాలో ఉండేది ఇది, అప్పుడు వెనుకబడే ఉంది కోహెడ మండలం. ఇప్పుడు సిద్దిపేట జిల్లాలోకి వచ్చిన తర్వాత కూడా హుస్నాబాద్ మండలం మెరుగవుతుంది, కానీ కోహెడ మండలం వెనుకబడే ఉంది. రవాణా సౌకర్యంలోనైనా సరే, ఎందులో చూసుకున్నా సరే, పాఠశాలల్లో అయినా సరే పేదలు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ. రైతులు, రైతు కూలీలు ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ. మా పాఠశాల వరకు వస్తే మా పాఠశాలలో 50 మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్ళలో ఎక్కువ పేదలు ఉన్నారు. అందులో తండ్రి లేక తల్లి ఉన్నటువంటి వాళ్ళు, తల్లి ఉంటే తండ్రి లేనటువంటి పిల్లలు కూడా ఉన్నారు. ఇటువంటి విద్యా సౌకర్యాలు, యూనిఫామ్, బుక్స్, నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ అందరి పిల్లల్లాగా చదువుకోవాలనే ఆశ వాళ్ళకు కూడా ఉంటుంది. పెద్ద మనసుతో మన గురువు గారు, గురుమాత శ్రీరామ్ సార్ గారు వీళ్ళు ముందుకొచ్చి మా పిల్లలకు ఈ విధంగా తెల్లని ఏకరూప దుస్తులు ఇస్తున్నందుకు వారికి చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు పిల్లల తరఫున. మా గురువు గారి గురించి, గురుమాత గురించి నాకు తెలిసినంత వరకు చెప్తాను. నా పేరు సామ అనంతలక్ష్మి. నేను ఈ పాఠశాలకు పోయిన సంవత్సరం వచ్చాను ప్రమోషన్ మీద. ఇంతకుముందు నేను మున్రాయి పాఠశాలలో తెలుగు భాషోపాధ్యాయురాలుగా పనిచేశాను. అప్పుడు గురువుగారు, గురుమాత మా పాఠశాలకు వచ్చేవారు. మా పిల్లలకి యోగా నేర్పించారు. యోగా ఒక్కటే కాదు, సామాజిక విలువలు, నీతి నియమాలు, వ్యక్తిత్వ విలువలు ఎన్నింటినో నేర్పించారు. ఆశ్రమవాసులు కూడా వచ్చేవారు. మా పిల్లలకి ఇప్పటికి దాదాపు 2 సంవత్సరాల నుంచి మున్రాయి పిల్లలకి అల్పాహారం అందిస్తున్నారు. కానీ చాలా ఏళ్ళ నుండి పేద పాఠశాల పిల్లలకే కాకుండా ఆసుపత్రులలో సౌకర్యంతో సిద్దిపేటలో అందిస్తున్నారు. నాకు ముందు తెలీదు. ఆశ్రమము ఆధ్యాత్మిక సంస్థ అనే వరకే తెలుసు నాకు. ఒకరోజు నేను హాస్పిటల్ ముందు నుంచి స్కూల్కి వస్తుంటే అక్కడ ఆసుపత్రి ముందు పెద్ద క్యూ ఉంది. అక్కడ ఒక ఆటో ఉంది. ఆటోలోంచి ఆహారం తీసుకుంటూ పెడుతున్నారు. అందులో పెడుతున్నటువంటి వాళ్ళు ఎవరో కాదు, మున్రాయిలో చదువుతున్నటువంటి నా స్టూడెంట్స్ వాళ్ళ నాన్న. చూసి గుర్తుపెట్టా. నెక్స్ట్ స్కూల్కి వచ్చిన తర్వాత నేను కాల్ చేసి అడిగాను, మీరు అక్కడ ఉన్నారు ఏంటి పెడుతున్నారు? అయ్యో మీకు తెలియదా మేడం, ఇట్లా మన గురువు గారు, గురుమాత కొడుకైనటువంటి శ్రీరామ్ గారు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, ఇప్పుడు కాదు, మేము ఎప్పుడు కూడా వీళ్ళకు పెడుతూనే ఉన్నాము. మీరు ఈరోజు చూసారా, చాలామంది పేద విద్యార్థులకు దుస్తులు ఇవ్వడము, భోజనం, అల్పాహారం ఇలాంటి ఏర్పాట్లు ఎప్పటి నుండో చేస్తున్నారు, సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు అని చెప్పారు. మరి పక్కనే ఉన్న మా పాఠశాలకు అల్పాహారం అందించవచ్చు కదా. ఎందుకంటే పిల్లలు ప్రేయర్లోనే పడిపోతున్నారు. తల్లిదండ్రులు పొద్దున్నే పనుల్లోకి వెళ్తారు. వీళ్ళు ఆహారం తీసుకోకుండా వస్తున్నారు అని చెప్తే వాళ్ళ గురువు గారితో మాట్లాడము, గురువు గారు ఒప్పుకోవడం, ఆ విధంగా మున్రాయి పాఠశాలకి అల్పాహారం అందించడం జరిగింది. అందుకు ధన్యవాదాలు మీకు. యోగా కార్యక్రమాలు అయితే కొన్ని రోజులు ఇట్లా 3 రోజులు లేదా 5 రోజులు లేదా వారం రోజులు ఆ విధంగా ఏర్పాటు చేసేవారు. స్కూల్ పిల్లలే కాదు, మున్రాయి గ్రామంలో ఉండేటువంటి వాళ్ళు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా పొద్దున్నే ఆ యొక్క ప్రోగ్రాంకి వచ్చేవారు. ఎంతో శ్రద్ధగా చేసేవారు. మున్రాయిలో చాలామంది వయోవృద్ధులకు గురువు గారు, గురుమాత నేర్పించినటువంటి యోగా ఇప్పుడు బాగా పనిచేస్తుంది. వాళ్ళ నోటి నుండి నేను అక్కడ పనిచేస్తున్నప్పుడు విన్నటువంటి మాటలు అవి. ఆరోగ్యరీత్యా వాళ్ళకు చాలా బాగా పనిచేసింది అది యోగా అనేటువంటిది. ఇక్కడ మా పాఠశాలలో కూడా పిల్లలకి యోగా చేస్తున్నారు. అయితే నాకు అనిపించేది, గురువు గారు
మా పిల్లలకు తెల్ల బట్టలు వేసుకొని యోగా చేస్తే ఎంత బాగుంటుందో అని. అప్పుడే నేను భాస్కర్ని అడిగితే చెప్పారు, గురువు గారితో మాట్లాడడం అంటే ఇప్పుడు కుదరదు మేడం, శ్రీరామ్ సార్తో మాట్లాడండి ఒకసారి. ఇప్పుడు శ్రీరామ్ గారితో మాట్లాడా, వారు మేము మాట్లాడుకొని మీటింగ్ పెట్టుకొని మీకు ఏ విషయం చెప్తామన్నారు. మాకు సరి అయిన విధంగా మా పిల్లలకు సహాయ సహకారాలు అందించేందుకు స్పందన వచ్చింది. ఈరోజు మీరు మా పిల్లలకు ఈ విధంగా ఇస్తున్నందుకు మా పిల్లల తరపున, మా పాఠశాల తరపున మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. మీలాంటి వారు ఎప్పుడు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ ఉండాలి. మా చిన్నారుల యొక్క ఎన్నో ఆకాంక్షలు తీర్చేటువంటి వాళ్ళు మీరు. మీ కన్నబిడ్డలనే కాకుండా ఎంతోమంది కన్నబిడ్డలుగా చూస్తూ ఉన్నారు, సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అది ఇప్పటికీ కూడా జరుగుతూ ఉంది. ఆధ్యాత్మిక పరంగా కానీ, యోగా పరంగా, ఆరోగ్యపరంగా కానీ, అన్నం అన్ని దానాల్లోకెల్లా గొప్పది అన్నదానం అంటారు. అన్నమయములైనవన్నీ జీవమ్ములు, కూడు లేక జీవ కోటి లేదు. కూడు లేకుండా ఏ ప్రాణి కూడా జీవించలేదు. మనం ఎన్ని ఆస్తిపాస్తులు ఇచ్చినా, ఎన్ని కోట్ల ధనం ఇచ్చినా, ఎన్ని కిలోల టన్నుల బంగారం పెట్టినా ఇంకా కావాలి అని అడుగుతారు. ఒక్క అన్నం మాత్రమే ఇంకా చాలు అంటారు కడుపు నిండగానే. అటువంటి చాలు అనిపించేటువంటి అన్నం చాలేంత వరకు పెడుతున్నటువంటి మాతాశ్రీ గారికి, గురువు గారికి పాదాభివందనాలతో ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క ప్రధానోపాధ్యాయులకి, ఈ విధంగా అనుకోని అతిథులు గురువుగారు గురుమాత వస్తారని మాత్రం నేను అనుకోలేదు. కానీ శ్రీరామ్ గారితో ఇది చెప్పాను, రమ్మనండి సార్, ప్లీజ్ రమ్మనండి, వాళ్ళు రావాలని ఉంది, మా పిల్లలకు చూపించాలి వారిని, వాళ్ళ సందేశం మా పిల్లలు వినాలి అంటే నేను చెప్పలేను మేడం, నేను మాట ఇవ్వలేను, వస్తే మాత్రం తీసుకొస్తాం, కానీ వస్తారో రారో నేను మాట ఇవ్వలేను అని చెప్పారు. నిన్న గురువు గారు కూడా వస్తున్నారు అంటే ఎంత సంతోషమైందో వెంటనే మా హెచ్ఎం సార్కి ఫోన్ చేసి చెప్పారు, సార్ గురువు గారు గురుమాత కూడా వస్తున్నారంట అని. మా పిల్లలతో చెప్పడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఇప్పటికే 4 స్కూల్ అయిపోయింది. నాకు మీరు వస్తున్నారని తెలిసే సమయం 7 o'clock 6:30 అట్లా. ఈరోజు రాగానే పిల్లలకు చెప్తే సంతోషపడ్డారు, మిమ్మల్ని చూడాలని, మీ సందేశం వినాలి అని. వాళ్ళకు కూడా చాలా ఆతృతగా ఉంది. మీకు మా పిల్లల తరఫున, మా తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. సభాధ్యక్షులు మరియు ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సమావేశానికి ముఖ్య అతిథులు విచ్చేసినటువంటి గురువర్యులు, పూజ్యులు మరియు వశిష్ఠ పరంపర ట్రస్ట్ ఏర్పాటుకు మరియు ముఖ్యమైనటువంటి మధుసూదనాచార్యులు మరియు వారి యొక్క సతీమణి సరళ గారు మరియు పూజ్యులు మరియు సభ్యులు, ట్రస్ట్ సభ్య బృందం మరియు మాతోటి ఉపాధ్యాయులు చిన్నారులకు అందరికీ కూడా ఈరోజు శుభాశీస్సులు, ప్రత్యేక ధన్యవాదాలు. ట్రస్ట్ వారందరికీ కూడా పేరు పేరున, ఎందుకంటే మా చిన్నారులకు మీరు కొంత సహాయం చేద్దామని మా పాఠశాలకు రావడం గర్వకారణంగా భావిస్తున్నాం. మరి మధుసూదనాచార్యులు, సరళ గారు మరియు ఎక్కడికి వెళ్ళారో తెలియదు కానీ మా పాఠశాలకు వచ్చి మమ్మల్ని ఆనందింపజేస్తున్నందుకు, మరి వారి సేవా ట్రస్ట్ ఆధ్యాత్మిక పరంపర, ఒక ట్రస్ట్ అంటేనే ఇతరులకు సేవ చేయడానికి ఏర్పడ్డటువంటి భావన రావడం గ్రేట్ వాళ్ళందరికీ కూడా. ఈ సేవా ట్రస్ట్లో ఎంతమంది ఉన్నారో తెలుసుకుంటాం తర్వాత. వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, చిన్నారుల దగ్గర నుండి అందరికీ విలువల్ని చేయడం, వాల్యూస్, సోషల్ వాల్యూస్, ఎడ్యుకేషనల్ వాల్యూస్, విలువలు పెంపొందింప చేయడం అనే గొప్ప ఆశయంతో, గొప్ప లక్ష్యంతో ఏర్పాటు చేయబడ్డదే ఈ ట్రస్ట్ అని నేను భావిస్తున్నాను. అందులో భాగంగా ఆధ్యాత్మికత అనేది పెంపొందింప చేయడం, అందులో యోగా, ధ్యానము మరియు వారు చేస్తున్నటువంటి ఇంకొక గొప్ప కార్యక్రమం ఏంటంటే గోశాల నిర్వహించడం, గోవులను రక్షించడం. అలాంటి భావనలు కలిగి ఉండి, అలాంటి
ఉద్దేశాలను పెంపొందింప చేయడం కోసం ట్రస్ట్ సభ్యులలో వారొక ప్రెసిడెంట్ నరసింహారెడ్డి గారు, మరి బాలకృష్ణన్ గారు, వీళ్ళందరిని ఏర్పాటు చేసి మరి మంచి ఉద్దేశంతో చేసినటువంటి ట్రస్ట్ ముందుకెళ్ళాలని, మరి మా చిన్నారులు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఫ్యామిలీస్ నుండి వచ్చినటువంటి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మీరు ఒక చిన్న కానుక రూపకంగా బహుమానాన్ని అందిస్తారు అని మేడం చెప్పగానే మేమందరం సంతోషపడ్డాం సార్. అలాగే మరి మీరు చేస్తున్నటువంటి గొప్ప చిన్న కార్యక్రమం కాదు, గొప్ప కార్యక్రమంగా భావిస్తున్నాం. మరి మా ప్రధాన ఉపాధ్యాయులు అందరూ ఈ కార్యక్రమానికి సహకరించి మా ఆహ్వానాన్ని మన్నించి మీరు వచ్చి మాకు మంచి సందేశాన్ని అందింపజేయాల్సిందిగా మరి మా మేడం గారికి, మీ అందరికీ, ట్రస్ట్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వశిష్ఠ పరంపర వాళ్ళ సేవా కార్యక్రమాలు ముఖ్యంగా ఎప్పుడు ప్రారంభమైందో కానీ ఒక విస్తృతి చెందుతూ ఉంది ఆ సంస్థ. దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు, పెద్దల్లోనే కాదు పిల్లల్లో కూడా మంచి ఆధ్యాత్మిక విలువల్ని పెంపొందించడానికి ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టు నైతిక విలువలు, ముఖ్యంగా సమాజంలో ఇవాళ నైతిక విలువలు కరువైనవి. ఇట్లాంటి సందర్భంలో ఈ సంస్థల పాత్ర చాలా కీలకమైనది. వారు మన ఆహ్వానాన్ని మన్నించి ఇవాళ మన స్కూల్కి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు గురువుగారు మధుసూనాచార్యులు గారు మీకు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించిన గొప్ప సందేశాన్ని, మీకు వారి ఆశీస్సుల్ని అందజేస్తారు. పాఠశాలలో చదువుతున్న పసిబిడ్డలందరికీ కూడా మా ఆశీర్వచనాలు. దసరా పండుగ దగ్గరికి వస్తున్నది. మీరందరూ కూడా ఆ అమ్మవారి ప్రతిరూపాలే. ఆ అమ్మవారి యొక్క అంశం మీ అందరిలో ఉన్నది. మీరందరూ కూడా ఆ భగవంతుని స్వరూపాలే. అయితే ఎప్పుడవుతాం మనం భగవంతు స్వరూపాలుగా అంటే, ఇందాక మీ పెద్దలు చెప్పినట్లుగా మానవత్వపు విలువలతో కూడినటువంటి విద్యని అభ్యసించినప్పుడు మనమందరూ కూడా భగవంతుని స్వరూపాలుగా మారుతాం. మానవత్వపు విలువలు అంటే ఏంటి? ఇక్కడ మీకు ఎవరికైనా మానవత్వపు విలువల గురించి మీ టీచర్లు ఎప్పుడైనా బోధించారా? తోటి జీవిని కష్టపెట్టకుండా మనతో పాటు మసులుతున్న అన్ని జీవులు కూడా భగవంతుని స్వరూపాలుగా భావించి వాటితో పాటు సహజీవనం చేస్తూ వాటిని కూడా మనతో పాటు అభ్యున్నతికి తీసుకురావటమే మానవత్వ విలువలు. సో ఆ విధంగా మీరందరూ కూడా గొప్ప మానవత మూర్తులుగా పరిణమిల్లాలని, అలాగే విద్యని అభ్యసించాలని. విద్య రెండు రకాలుగా ఉంటుంది. ఒక విద్య కేవలం మనం పొట్ట నింపుకోవడానికి ఉపయోగపడేది. ఇంకొక విద్య మనిషిగా రూపొందించడానికి తోడ్పడేది ఇంకొక విద్య. మనం ఈ రెండు రకాల విద్యలు అభ్యసించవలసి ఉంటుంది. అయితే ఇవాళ రేపు పాఠశాలలో దురదృష్టవశాత్తు కేవలము పొట్ట నింపుకునేటటువంటి విద్యని మాత్రమే అభ్యసించడానికి ఎక్కువగా సమయం కేటాయిస్తున్నారు. కాబట్టి నేను పాఠశాల ప్రధానోపాధ్యాయులకి అలాగే మిగతా అందరికీ కూడా ఒక చిన్న సందేశం ఏంటంటే, వాటితో పాటు ఈ పాఠశాలలో ఉండే కరికులంతో పాటు మీరు వారికి చెప్పవలసింది మనకున్నటువంటి అష్టాదశ పురాణాలు ఏం చెబుతున్నాయి, మన వేదాలు ఏం చెబుతున్నాయి, మన ఉపనిషత్తులు అనేవి ఏమి ఆ ఉపనిషత్తుల పేర్లు, ఆ అష్టాదశ పురాణాల యొక్క పేర్లు, మన సప్త ఋషుల యొక్క పేర్లు, వాళ్ళు ఏ విధంగా ఈ భూమండలానికి వాళ్ళ త్యాగంతో ఏ విధమైన సందేశం ఇస్తున్నారు అనేది మీరు సమయం దొరికినప్పుడు మాత్రమే సుమా. మీకు చాలా నాకు తెలుసు, వాళ్ళ రేపు ఉపాధ్యాయునికి చాలా గురుతరమైన బాధ్యత మీ మీద ఉన్నది. ఈ పిల్లలందరినీ కూడా మీరు ఒక గొప్ప
విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి మీరు చాలా కష్టపడుతున్నారు, నాకు అది తెలుసు ఆ సంగతి. అయితే మన సంస్కృతి సంప్రదాయం గురించి మన పిల్లలకి ఇవాళ రేపు తెలియకపోవడం కొద్దిగా బాధాకరమైన విషయం. అలాగే మీకు వీలున్నప్పుడు ఒక భగవద్గీత శ్లోకం, దాని యొక్క అర్థము అలా మీరు ఎప్పుడో సమయం దొరికినప్పుడు చెబితే ఈ పిల్లలకి మనం భారతీయులమని, మన సాంప్రదాయం ఏమిటి, మన సంస్కృతి ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తున్నది. లేకపోతే ఏంటంటే మన దగ్గర ఆకాశమంత లైబ్రరీ ఉందంటారు, ఆకాశమంత గ్రంథాలయం మన దగ్గర ఉంది భారతదేశంలో. కానీ ఆ గ్రంథాలయంలో ఒక పేజీ కూడా ఏ పిల్లలు చదువుకోవట్లేదని చెప్పి వాళ్ళ రేపు మనం గ్రహించాల్సినటువంటి విషయం. కాబట్టి సమయం ఉన్నప్పుడు చేయండి, లేనప్పుడు మామూలుగా మీరు ఏ విద్యాబోధన చేస్తున్నారో అది చేస్తే సంతోషం చాలా. అలాగే పిల్లలందరికీ కూడా చాలా మా ఆశీస్సులతో పాటు ఈ బట్టలు అంటే మీరు ధరించి గొప్ప కీర్తిమంతులు కావాలని ఆశీర్వదిస్తూ, ఇంకొక చిన్న విషయం కూడా, విద్యార్థి దశలో ఉన్నప్పుడు అలాగే మీరు యవ్వన దశానికి వచ్చినప్పుడు కూడా సంఘం నుంచి మీకు వీలైనంత మీరు తీసుకోవచ్చు. ఇది తీసుకునే దశ. ప్రతి మనిషికి 2 దశలు ఉంటాయి. ఒకటి తీసుకునే దశ, రెండోది ఇచ్చే దశ. ప్రతి మానవుడు 2 దశలు తప్పకుండా నిర్వర్తించవలసిన విషయం అది. ఎందుకంటే ఇప్పుడు మీరు తీసుకోండి, ఎందుకంటే మీరు చంటి పిల్లలు, మీరు ఇంకొకరి మీద ఆధారపడవలసిన సమయం ఇది. అలాగే మీరు యవ్వనవంతులైన తర్వాత, ఉద్యోగం చేసిన తర్వాత, వివాహం, పిల్లలు, ఆ సమయం అంతా గడిచిపోయిన తర్వాత ఒక 50, 55, 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత మనం తీసుకున్నదంతా కూడా ఇచ్చివేయవలసిన సమయం వస్తుంది. అయితే ఇవాళ రేపు పిల్లలకి ఈ విషయం తెలియక ప్రతిదీ ఉచితంగా తీసుకోవటం అనేది మనకి కొద్దిగా అలవాటైపోయింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏది ఉచితంగా తీసుకున్నా అప్పటికి తీసుకోవాలి మనం. కానీ మళ్ళా మీరంతా పెద్దవాళ్ళై మంచి మంచి ఉద్యోగాలు సంపాదించిన తర్వాత, సంపాదించాలని కూడా ఆశీర్వదిస్తూ, సంపాదించిన తర్వాత మీరు చిన్నప్పుడు ఏ విధంగా సహాయం తీసుకున్నారో అలాగే అప్పుడు ఆ సమయంలో ఉండేటువంటి చిన్నపిల్లలందరికీ కూడా మీరు మళ్ళీ సహాయ సహకారాలు అందించాలి. ఎందువల్ల అంటే మనం తీసుకున్నది మళ్ళీ ఇచ్చివేసినప్పుడే మనం రుణాల నుంచి విముక్తులవుతాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు అయ్యో మేము పేదవాళ్ళం, మాకే తల్లిదండ్రి లేక మేమేదో బాధపడుతున్నాం అలా అనుకోవద్దు. చక్కగా మీకు కావాల్సిందంతా మీ టీచర్స్ ద్వారా లేకపోతే మీ పెద్దల ద్వారా తీసుకోండి. తీసుకుని చక్కగా గట్టిగా చదువుకొని మంచి ఉద్యోగస్తులు కాండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. అప్పుడు మళ్ళీ మీరు ఇంకొకళ్ళకి చేయూత ఇవ్వగలగాలి, ఇంకోళ్ళకి మీరు మళ్ళీ సహాయం చేయగలగాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి. మీరు చక్కగా పైకి వస్తారు, చాలా సంతోషం. మంచిగా మాకు స్వాగతం కూడా పలికిన మీ విధానం చూసి మాకు చాలా సంతోషం కలిగింది. అలాగే మీ ఉపాధ్యాయ బృందాలందరికీ కూడా నా ఆశీస్సులు. మీరు ఇంకా పూర్ణాయుష్కులై చక్కగా చదువుకుని ఉత్తమమైనటువంటి నడవడిక కలిగినటువంటి మానవతామూర్తులుగా రూపొందుతూ ఈ దేశానికి సేవ చేస్తూ, అలాగే మీ తోటి బాలకులు కూడా సేవ చేయాలని ఆశీర్వదిస్తూ, లోకా సమస్త సుఖినో భవంతు. సత్యం చెప్పండి. జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. కలిపానండి. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. ఆయుష్మాన్ భవ. గురుదేవ రక్ష. అంటే ఇప్పటికీ మంచి నడవడి అని అర్థం. అయితే సత్యం అంటే ఇంకొక అర్థం కూడా ఉంది. పరమాత్ముడు సత్యము, ఎవరైతే సత్యముతో సత్యమైన నడవడి కలిగి ఉంటారో వారికి ఆ పరమాత్మ దర్శనమిస్తాడు, అసత్య మార్గులకి ఇవ్వడు. సో మీరందరూ ఆ పరమాత్మని దర్శనం పొందాలి అంటే సత్యమైన నడవడిలో సాధ్యమైనంత వరకు అబద్ధాలు చెప్పకండి. జ్ఞానం
అలా ఎవరైతే సత్యమైన నడవడి కలిగి ఉంటారో వారికి పరమాత్ముడు తన యొక్క జ్ఞానాన్ని అంటే ఏ విధంగా నడుచుకోవాలో అనేటటువంటి శక్తి జ్ఞానము రూపేణ అంటే నాలెడ్జ్ రూపేణ మీ అందరికీ కూడా ఈ ఆశీర్వచనం రూపంలో ఇస్తాడు. అనంతం అంటే ఇది ఎప్పుడూ నిరంతరము సాగేటటువంటిది. ఈ లోకం మనం ఇప్పుడు మీరు పుట్టారు, మీరు పుట్టిన తర్వాత పెద్దవాళ్ళు అవుతారు, మళ్ళీ మీకు సంతానం కలుగుతుంది, మళ్ళీ వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. అలా అనంతం అంటే ఇది ఎప్పుడూ కూడా నిరంతరము జరిగేటటువంటి ప్రక్రియ. అనంత సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. బ్రహ్మ అంటే ఆ పరమాత్ముడు ఈ 3 రకాలుగా మనకి ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉంటాడు. సత్యం రూపేణ, జ్ఞానం రూపేణ, నిరంతరము మనకి ఎటువంటి లోటు లేకుండా అన్ని విధాల అన్ని రకాల ప్రకృతి చూడండి. మనకి ఆకాశమేమో చక్కగా ఆకాశం మనకి కావలసినటువంటి సూర్యచంద్రుల్ని నక్షత్రాల్ని ప్రకాశం రూపేణ ఇస్తోంది. వాయువు చక్కగా మనకి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకోవటానికి మంచి చక్కటి గాలిని అందిస్తున్నది. అలాగే అగ్ని మనకి శక్తిని అందిస్తున్నది. అలాగే జలము మనకి దాహాన్ని తీరుస్తున్నది. పృథివీ మన యొక్క ఆకలిని తీరుస్తుంది. ఈ 5టిని మనకు అందించినటువంటి వాడు ఆ పరబ్రహ్మ, ఆ పరమాత్మ. కాబట్టి ఈ 5 ఎప్పుడూ కూడా ప్రపంచం ఉన్నంతకాలము ఈ 5 ఏది ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ ఎప్పుడూ ఉంటాయి, అనంతంగా ఉంటాయన్నమాట. సో పరబ్రహ్మ ఈ 5 రూపంగా 5టి ద్వారా మనందరికీ కూడా సహాయం చేస్తూ ఎప్పుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు భోజనం చేసినా ఏది మంచిగా మీకు ఇవ్వబడినా ఆ పరమాత్మను తలుచుకుని ఒక నమస్కారం పెట్టండి. అలాగే మీరు భోజనం చేసేటప్పుడు మొట్టమొదటి ముద్దని ఆ పరమాత్మకి అర్పణ చేసి భోజనం చేయండి. మీకు చక్కగా ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అన్నీ సమకూరుతాయి. ఆయుష్మాన్ భవ. గురుదేవ రక్ష. గుడ్ లక్. గురుభో నమః. మీ అందరికీ సేపు మాట్లాడడానికి సంతోషాన్ని కలిగించడానికి నాకున్న అసౌకర్యం వల్ల మాట్లాడలేకపోతున్నాను. అయితే మీ అందరు కూడా నా రాష్ట్రానికి దేశానికి ఉన్న ఆశాజ్యోతులు. అయితే ఇప్పుడు ఈ చిన్న వయసులో మీ అందరికీ సెకండ్ ప్రోత్సాహం మంచి మార్గంలో చేయగలి మేము చేసినట్లయితే మీ వలన ఏ రాష్ట్రము దేశం కూడా బాగుపడుతుంది. అవి అభివృద్ధి వస్తాయి. తర్వాత మీ తర్వాత తరం వాళ్ళకి మీరందరూ ఆదర్శపాయులుగా మారే అవకాశం ఉంటుంది. అందువలన చిన్న నుంచి మొక్కగా ఉన్నగా మనం అందరం కూడా పెద్ద చెట్టు అవడానికి కావాల్సిన ప్రోత్సాహం ముందుగా పాఠశాలలోనే పొందాలి. ఎందుకంటే మనం పుట్టిన తర్వాత పుట్టి పెంచిన తల్లిదండ్రులతో ఎక్కువసేపు మాత్రం ఉండవు. ఎక్కువ సమయం సంబంధించేది స్కూల్లో. కాబట్టి తల్లిదండ్రులు మనకు జన్మ ఇచ్చి మనకి జ్ఞానం ఇచ్చేవాడు గురువు. అటువంటి గురువు పాత్ర పోషిస్తున్న ఈ టీచర్స్ కూడా వారి చేతి నుంచి కొన్ని వేల మంది పిల్లలు తయారై దేశానికి వెన్నుముకలాగా తయారు కావాలి. కాబట్టి వాళ్ళ బాధ్యత చాలా గురుతరమైంది. అందువలన వారు ఆ బాధ్యత నిర్వహించేటట్టే మీ అందరూ కూడా ముందు వారంలో మంచిగా వెళ్ళడానికి అవుతుంది. పైన ఇంకా మీకు కావాల్సి వస్తే వాళ్ళంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆశీర్వాదాలు తప్పకుండా కొన్ని
సహారాలు అందిస్తాను జరుగుతుంది. అటువంటి సందర్భంలోనే మీరందరూ మంచి డ్రెస్సులు వేసుకుని ఉండాలని అందిన ఒక విరుద్ధమని తీసుకుని ఇక్కడ రావడం జరిగింది. అలా కాకుండా నాకు ఇక్కడ స్కూల్ ఉందనే సంగతి నాకు ఇప్పటివరకు తెలియదు. రాష్ట్రంలో చాలా స్కూల్స్ నేను తిరిగాము. 2015 నుంచి 21 వరకు కోవిడ్ రాకముందు వరకు దాదాపు 100 నుంచి 150 స్కూల్స్ మన రాష్ట్రంలో ఈ దీవెన తెచ్చం ద్వారా అందరినీ బాగు చేయడం ప్రయత్నం చేసాం. చాలా సంతృప్తికరంగా పిల్లలందరూ కూడా ముందుకు ఇచ్చారు. అయితే ఆ తర్వాత కోవిడ్ వచ్చిన తర్వాత మేము ఈ కార్యక్రమం మానేసి తర్వాత ఇతరమైన సంఘాల సేవలు చేస్తూ ఇచ్చము గారు చెప్పిన సేవా కార్యక్రమాన్ని చేస్తూనే ఉన్నాం. మళ్ళీ కొద్దిగా మాట్లాడుతూ వచ్చిన తర్వాత అక్కడ పట్టి గురుదేవులు అనుగ్రహిస్తే ఒక్కసారి మీ స్కూల్లో కూడా వచ్చి ఆ దివ్యని రావడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ప్రతిరోజు నేను వచ్చి ప్రయాణం చేయడానికి దూరం ఎక్కివ్వాలి కాబట్టి నాకు ఇక్కడ ఉండడానికి ఏమన్నా అకామిడేషన్ చూపించగలరా? నేను నాతో పాటు ఒక 8 మందికి వస్తాం. వంట మేము చేసుకుంటాం. ఉండటానికి అకామిడేషన్ మీరు ఏర్పాటు చేస్తే మేము ఉండి వాళ్ళందరికీ ఈ విద్య నేర్పి 6 రోజుల పాటు మీ అందరికీ నేర్పి మిమ్మల్ని తయారు చేస్తాం. ఇప్పుడు ఏ క్లాస్ ఉన్నారు? ఎంత ఏ క్లాస్ నుంచి ఉన్నారు? 6 నుంచి ఉన్నారా? అయితే అందరికీ చేస్తాం. ఎందుకంటే 6కి ముందు వెళ్ళైతే దాన్ని చేర్చుకోలేదు, నేర్చుకోవడం ఖర్చు అవుతుంది. కాబట్టి 10 నుంచి 10 వరకు 6 నుంచి 10 వరకు ఉన్న పిల్లలకి మనం చేయడానికి అవకాశం ఉంది. అయితే కొద్దిగా నాకు సమయం ఇవ్వండి, నన్ను శక్తి పొందుకుని వస్తాను. వచ్చిన తర్వాత చేద్దాం తప్పకుండా. ఎందుకంటే మా ఉద్దేశంలో ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యలకి అందరికీ కూడా అన్ని రకాల సహాయ సహకారం అందాలనేది నా ఉద్దేశం. దానికోసమే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా మీకు రాజకీయ అవ్వడానికి ప్రయత్నం చేస్తాం. చూద్దాం. ఓకే. కాబట్టి అమ్మగారు మీకు ఆల్రెడీ చెప్పింది. మీరు ప్రస్తుతం ఉన్న కర్తవ్యం ఒకటి అంటే బాగా చదువుకోవాలి, ఆటలు కూడా మంచిగా ఆడుకోండి. నాకు కొద్దిగా ప్లేస్ ఉంది అనుకుంటున్నాను, అందువల్ల ఆటలు ఆడుకోవాలి. ఎందుకంటే శారీరక జాగ్రత్త కూడా అవసరం, ముఖ్యంగా చిన్నపిల్ల. కాబట్టి అభివృద్ధి చేసుకోండి. అవన్నీ ఎలా చేయాలి, ఏ విధంగా మీరు అందరూ పైకి రావాలనే విషయాన్ని నేను యోగా నేర్పినప్పుడు సమయం తీసుకుని మిగతా విషయాల పట్ల కూడా మీ అందరికీ అవగాహన కల్పించాలని ప్రయత్నం చేస్తాం. ఓకే. ప్రస్తుతం ఇక్కడికి వచ్చిన ప్రధాన ఉద్దేశం మీ అందరికీ బట్టలు ఇవ్వాలని. అయితే వాళ్ళు మొట్టమొదటిలో అలాంటి 15 కావాలని నాకు చెప్పడం జరిగింది. నేను ఆ విధంగా టైలర్ను కూడా పంపించడం జరిగింది. కానీ అతను కొద్దిగా తీవ్రమైన ఒత్తిడి వల్ల ఇవ్వడం ఆలస్యాన్ని అయినప్పటికీ మీకు కనీసం దసరాకి మీకు అందించాలన్న ఉద్దేశంతో ఈరోజు బయలుదేరి వచ్చి మీకు అందించాను. అందరూ కూడా చక్కగా పడుకుని ఆరోగ్యంతో ఉండి మంచి అలవాటుతో ఉండండి. మళ్ళీ మనం త్వరలో వెళ్తానికి ప్రయత్నం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. ముఖ్యంగా మీ ఎంఆర్సీ గారికి కృతజ్ఞతలు.
తల్లి ఆచరణ నుంచి చాలా విషయం సేకరించింది. అంటే నేను మాట్లాడాల్సిన అవసరం కాకుండా కాపాడుతున్నారు. అందువల్ల అందరికీ కొద్దిగా ఆశిస్తుంది. మా యొక్క సిబ్బందిని మీకు పరిచయం చేయాల్సింది మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రవికుమార్ సార్. నేను మీరు కూడా ఉన్నారు, మీరు వచ్చామని అనుకున్నాను నేను. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. నెక్స్ట్ టైం చార్ట్లీ యువర్ ఓన్ కిట్, చార్ట్లీ యువర్ ఓన్ కిట్. మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్ అంజయ్ సార్, ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ వెంకటరెడ్డి సార్, ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ సత్యనారాయణ రెడ్డి సార్. వెరీ గాడ్ బ్లెస్ యు. శ్రీ వశిష్ట పరంపర ఆధ్యాత్మిక ట్రస్ట్ గురువు గారు మరియు అమ్మగారు మరియు వారి బృందం, పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. ఈ ట్రస్ట్ వారు మేడం వారు చెప్పి ఇలా మన పాఠశాలకు ఇట్లా డ్రెస్సులు ఇస్తున్నారు, ఇట్లా అంటే ఈ రోజుల్లో ఇలాంటి చేయడం చాలా అరుదుతో కూడుకున్నటువంటి కార్యక్రమం. అనేక మంది పాఠశాలలో ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళు అన్నదానం, అన్నము, టిఫిన్ సప్లై చేసినారు. ఈ విధంగా మేడం చెప్పినమ్మటే మన్నించి మాకు ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా కూడా అనేక పాఠశాలలో చేస్తూ ఉన్నారు. మరి మనకు భవిష్యత్తులో కార్యక్రమము తను కొంచెం ఇబ్బందిగా మాట్లాడినప్పుడు కూడా మీకు మంచి సందేశం ఇచ్చారు. మీకు విలువలతో కూడిన విద్య. ఈరోజు సమాజంలో రెండు అంశాలు పిల్లలందరూ రెండు అంశాలు విన్నారో లేరో, చదువుతో పాటు విలువలతో కూడినటువంటి విద్య. ఈ మధ్య గవర్నమెంట్ వాల్యూ ఎడ్యుకేషన్ అని మన టీషర్ట్ ప్రోగ్రాంలో చూసినాము. ఈ రెండో అవసరం. రెండు కూడా చదివినా కూడా విలువలు లేకపోవడం వల్ల సమాజంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి ఈ క్రమశిక్షణ, నీతిగా ఉంటాం, నిజాయితీగా ఉంటాం, కష్టపడే గుణము, సేవా తత్పరత, ఇట్లాంటి అంశాలన్నీ కూడా రావాలి. ఈ యొక్క వయసు వరకు తీసుకునే వయసు అని చెప్పారు మీకు 50 ఏళ్ళ వరకు. మనకు ఈ వయసులో విద్యార్థులు మనకు ఇంతకుముందు వేరే ట్రస్ట్ మనకు వంగ మహేందర్ రెడ్డి కానీ ఈ ట్రస్ట్ వాళ్ళు కానీ మనకు ఏదో ఒక రకమైనటువంటి పాఠశాలకు సహాయం చేశారు. ఈ సహాయం చేయడం అనే దృక్పథం అలవర్చుకోవాలి పిల్లలు. ఇప్పుడు నేర్చుకున్నప్పుడు ఏదో ఒక రోజు మళ్ళీ కొంత వయసు అయిపోయిన తర్వాత, మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత మీరు కూడా మీ స్థాయిలో మీ అప్పుడున్న పరిస్థితి బట్టి విద్యార్థులకైనా సమాజానికైనా, సమాజం నుంచి మనం తీసుకున్నప్పుడు తిరిగి సమాజానికి ఎంతో కొంత మళ్ళీ చేరవేయాలి. మనం ఇవ్వాలి అంటే మనం ఏదో పెద్ద పై స్థాయిలో ఉండటమే కాదు, మన లెవెల్లో మనము మన చుట్టుపక్కల మన సమాజంలో అట్లా ఇవ్వడమే మనం. అందుకే మాధవ సేవే మానవ సేవే మాధవ సేవ. కాబట్టి మనుషులందరితో మనము ఈ విలువలతో కూడి మనము భవిష్యత్తులో ముందుకెళ్ళాలని మీరందరూ కూడా ఆకాంక్షిస్తున్నాను. మరొకసారి మీకు పిల్లలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గురువుగారు, గురుమాత చేతుల మీదుగా మన జెడ్పీహెచ్ఎస్ మైసంపల్లి చిన్నారులు అయినటువంటి 10వ తరగతి విద్యార్థులు అటు గురువుల గారికి స్కూల్లో పంపిణీ విద్యార్థులకు అందరూ 2 చేతుల నమస్కారం.
పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాకు మా పిల్లలకు ఇంత మంచి సౌకర్యాన్ని కలుగజేసినందుకు